హాయ్ ఫ్రెండ్స్. సో ఈ మధ్యకాలంలో అసలు అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తున్న మూవీ ఆబ్సెషన్. నిజంగా ఇది అంత ఎఫెక్టివ్గా ఉందా, లేదంటే నార్మల్గా అది ఓవర్ హైప్ ఏమన్నా క్రియేట్ అయిందా మూవీ మీద అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉండే. నాకైతే నిజంగానే జెన్యున్గానే ఈ ఫిలింలో ఏదో సంథింగ్ మ్యాటర్ ఉంది అనే ఫీలింగ్ అయితే ఉండే ఫస్ట్ నుంచి, అంటే ట్రైలర్ అట్లా చూసిన తర్వాత మూవీ చూస్తే చాలా ఎఫెక్టివ్గా డిజైన్ చేసినట్టు అనిపించింది. అంటే స్క్రీన్ ప్లే ఫార్మాట్ కానీ, ఆ పెర్ఫార్మెన్సెస్ కానీ, లేదంటే అంటే స్టైల్ అనేది ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ షార్ట్స్ని కట్ చేయకుండా మూవీలో హోల్డ్ చేయడం, సింగిల్ షాట్లో ఎక్కువ టైంని, ఎక్కువ పెర్ఫార్మెన్సెస్ని హోల్డ్ చేయడము, తర్వాత ఆ కైండ్ ఆఫ్ నైట్ ఎఫెక్ట్ కానీ, లేదంటే కైండ్ ఆఫ్ వింటేజ్ లుక్ కానీ, కైండ్ ఆఫ్ డ్రీమీ లుక్ కానీ ఫిలిం టెక్స్చర్కి రావడము, తర్వాత ఓవరాల్గా సబ్జెక్ట్ మ్యాటర్ పరంగా చూసినా కూడా చాలా సింప్లిస్టిక్ సబ్జెక్ట్ లాగా అనిపించినా కూడా స్టార్టింగ్ నుంచి అంటే వెళ్ళే విధానము, ఈవెన్ దో అది హారర్ ఫిలిం అయినా కూడా ఎక్కడ కూడా అన్యూజువల్గా, అంటే లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఎక్కువ మిక్స్ చేసి అట్లా కాకుండా చాలా న్యాచురల్ ఫ్లో ఆఫ్ క్యారెక్టర్స్ రియలిస్టిక్ వరల్డ్లో వర్కౌట్ అయినట్టు తీయడము, తర్వాత అన్నిటికంటే మించి టెర్రిఫిక్ సౌండ్ డిజైనింగ్ అనేది అంటే చాలా ఎఫెక్టివ్గా సీన్స్ని ఎలివేట్ చేసింది ఈ మూవీలో. సో అట్లా ఓవరాల్గా అంటే ఏదైతే ఓవర్ హైప్ లేదంటే నిజంగా అసలు అంత మ్యాటర్ ఉందా ఈ ఫిలింలో అంటే డెఫినెట్గా ఉందనే చెప్పొచ్చు. అండ్ బెస్ట్ వే టు వాచ్ దిస్ ఫిలిం అంటే నాకు తెలిసి థియేటర్స్లో చూస్తే ఆ సౌండ్ సిస్టమ్ కానీ, అది అంటే ఆ విజువల్ ప్రజెన్స్ కానీ, అదంతా టెరిఫిక్ ఇంపాక్ట్ అనేది థియేటర్లో వస్తుంది. బట్ లేదంటే మంచి ఏమంటారు ఆడియో అండ్ వీడియో సిస్టమ్ ఉన్న హోమ్ థియేటర్లో అయినా చూడొచ్చు. బట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా 100% ఈ మూవీకి మనకు వర్త్ అని చెప్పొచ్చు. చూడకుంటే చూసేయండి.